దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో 2-3 రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలహీనపడింది. ఈ నెల 29న పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, దీని ప్రభావంతో 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కోస్తాలో మేఘాలు ఆవరించగా రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29న పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, దీని ప్రభావంతో 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కోస్తాలో మేఘాలు ఆవరించగా రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.